హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, నా బిఓఐడి అంటే నా డిమాట్ అకౌంట్ నంబర్ అనేది అయితే నేను ఇక్కడ చూసుకోగలుగుతున్నాను. సో ఇలాగే మీరు కూడా మీ బిఓఐడి జీరోదా యాప్లో చూడాలంటే అది ఎలా చూడాలో అనేది వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా ఈ బిఓఐడి అనే దాని అవసరం ఏమిటి మనకి అంటే కనుక, అది మన డిమాట్ అకౌంట్ నంబర్. బిఓఐడి అంటే బెనిఫిషియల్ ఓనర్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో మీరు డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు ఒక నంబర్ అనేది, ఒక ఐడెంటిఫికేషన్ అనేది అయితే మీకు వస్తుంది కదా. సో ఆ నంబర్ అనేది మీరు యూజ్ చేసి, ఒకవేళ కనుక మీకు షేర్స్ సెల్ చేసినప్పుడు మీరైతే టీపిన్ అనేది ఒకటి జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ టీపిన్ జనరేట్ చేయాలంటే కనుక మీకు ఈ బిఓఐడి అనే దాని అవసరం అయితే మీకు పడుతుంది. సో ఇప్పుడు ఆ బిఓఐడి అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ సింపుల్గా మీ ప్రొఫైల్, ఇక్కడ ఒక ప్రొఫైల్ పిక్చర్లా కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ ఐకన్. సో ఆ కిందే మీకైతే మీ యూజర్ ఐడి కూడా అక్కడ కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మీ పేరు, అలాగే మీ యూజర్ ఐడి, ఈమెయిల్ ఐడి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే అకౌంట్ అనేసి కింద ఫండ్స్, యాప్ కోడ్, అలాగే థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ప్రొఫైల్ అని, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ పేరు, యూజర్ ఐడి అనేవి కనిపిస్తాయి. అలాగే ఈమెయిల్, ఫోన్ నంబర్ కూడా లాస్ట్ 4 డిజిట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే మీ పాన్ కార్డ్ కూడా లాస్ట్ 4 డిజిట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఆ కింద చూస్తే కనుక మీకు డిమాట్ బ్రాకెట్స్లో బిఓ అంటే బెనిఫిషియల్ ఓనర్ యొక్క డిమాట్ అకౌంట్ అనేది మీకు ఒక 16 డిజిట్ నంబర్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ 16 డిజిట్ నంబర్ ఏదైతే ఉందో అదే మీ బిఓఐడి అనమాట. మీరు టీపిన్ జనరేట్ చేసుకోవాలంటే కనుక ఈ 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు టీపిన్ అనేది జనరేట్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడైనా కూడా షేర్స్ సెల్ చేయాలన్నప్పుడు మీరు టీపిన్ ఎంటర్ చేసుకుంటే కానీ మీరు షేర్స్ సెల్ చేయడం అవ్వదు. హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ సెల్ చేయాలంటే టీపిన్ ద్వారానే మీరు సెల్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా మీకు డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఈ మేనేజ్ అకౌంట్ మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ మీకైతే మీ కేవైసీ నంబర్, అలాగే మీ పర్సనల్ ఏదైతే మీ మెయిల్ ఐడి అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఏదైతే చిన్న బ్లూ దీంట్లో యారో మార్క్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ డిమాట్ అనే ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకైతే డిమాట్ ఐడి అనేది కనిపిస్తుంది. ఇది 16 డిజిట్ నంబర్. ఈ డిమాట్ ఐడి ఏంటంటే, డిమాట్ ఐడిలో 16 డిజిట్ నంబర్ ఉంది కదా. సో ఇది మనకి ఐపీఓకి అప్లై చేయాలన్నప్పుడు కూడా ఈ బిఓఐడి ఆర్ డిమాట్ ఐడి అనేది మీకు అవసరం పడుతుంది. అలాగే సిడిఎస్ఎల్ టీపిన్ ఆథరైజేషన్ కోసం కూడా మీకు ఈ డిమాట్ ఐడి 16 డిజిట్ నంబర్ అనేది మీరు ఎంటర్ చేస్తే కానీ మీకు షేర్స్ సెల్ చేయడం అవ్వదు, టీపిన్ జనరేట్ చేయడం అవ్వదు. సో ఆ నెక్స్ట్ సెకండ్ చూస్తే కనుక మీకు డిపిఐడి అని కనిపిస్తుంది. సో ఈ డిపిఐడి ఏంటంటే, ఏదైతే మీ ఎవరైతే మీ బ్రోకర్ ఉన్నారో సో వాళ్ళ ఐడి అనమాట. సో ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇది జీరోదా వాళ్ళది కాబట్టి, ఇది అందరికీ జీరోదాలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఫస్ట్ 8 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అది డిపిఐడి అందరికీ కామన్ ఉంటుంది, ఎందుకంటే జీరోదా వాళ్ళ ఐడి కాబట్టి. సో ఆ కింద బిఓఐడి, సో డిపిఐడి ప్లస్ బిఓఐడి ఇది కలిపితే కనుక మన డిమాట్ ఐడి వస్తుంది. సో ఈ బిఓఐడి అనేది కూడా ఒక 8 డిజిట్, అది యూనిక్ నంబర్ అనేది ఉంటుంది. సో అది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ నంబర్ ఉంటుంది. సో ఆ తర్వాత కింద డిపాజిటరీ పార్టిసిపెంట్ ఏదైతే ఉందో అంటే జీరోదా బ్రోకింగ్ లిమిటెడ్, సో డిపాజిటరీ సిడిఎస్ఎల్. సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు మీ బిఓఐడి గురించి, అలాగే మీ డిమాట్ ఐడి గురించి అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.